ವಾಯ್ಸ್ ಆಫ್ ಪಬ್ಲಿಕ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ನಾನು ಸೌಮ್ಯ ಸತೀಶ್. ನಿಮ್ಮ ಜೊತೆ ನಾನು ಇದ್ದೇನೆ, ಯಾರು ಆತಂಕ ಪಡಬೇಕಾಗಿಲ್ಲ. ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್. ಶಾಸಕನಾಗುವುದು ಮುಖ್ಯವಲ್ಲ, ಜೀವನದಲ್ಲಿ ಜನರ ಮನಸ್ಸು ಗೆಲ್ಲುವುದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. ನಾವು ಮಾಡಿರುವ ಒಳ್ಳೆಯ ಕೆಲಸಗಳು ಸತ್ತ ಮೇಲೂ ಹೆಸರು ಹೇಳುವಂತಿರಬೇಕು. ಅದು ನಿಜವಾದ ಬದುಕು. ನಾನು ನಿಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಗೆದ್ದಿದ್ದೇನೆ ಎಂದು ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಹೇಳಿದರು. ದಳಚನೂರು ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಕೋನೇಟಿ ತಿಮ್ಮನಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಗ್ರಾಮಸ್ಥರ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಆಲಿಸಿ ಮಾತನಾಡಿ, ಕೋನೇಟಿ ತಿಮ್ಮನಹಳ್ಳಿ ಕಂದಾಯ ಗ್ರಾಮವಾಗಬೇಕು, ಗ್ರಾಮ ಠಾಣೆಗೆ ಸೇರಬೇಕು, ಸರ್ವೆ ನಂಬರ್ನಲ್ಲಿದ್ದರೆ ಈ ಸ್ವತ್ತು ಆಗುವುದು ಕಷ್ಟ. ನಿಮ್ಮ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಬಗೆಹರಿಸಲು ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಸೂಚಿಸುತ್ತೇನೆ. ಊರಿನ ಶಾಲಾ ಕಟ್ಟಡ ಶಿಥಿಲವಾಗಿರುವುದು ಗಮನಕ್ಕೆ ಬಂದಿದೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರದಿಂದ ಕಟ್ಟಡ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಹಣವನ್ನು ಮಂಜೂರು ಮಾಡಿಸುವ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. ಗ್ರಾಮದಲ್ಲಿ ಪರಸ್ಪರ ಯಾವುದೇ ದ್ವೇಷಗಳನ್ನು ಕೈಬಿಡಬೇಕು. ಇರುವಷ್ಟು ದಿನ ನೆಮ್ಮದಿಯಿಂದ ಜೀವನ ಸಾಗಿಸಬೇಕು ಎಂದು ಹೇಳಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೋನೇಟಿ ತಿಮ್ಮನಹಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರು ಹಾಜರಿದ್ದರು. బౌండరీ కిలోమీటర్ జాగా అంతా ఆటోమేటిక్ గ్రామ ఠాణా గ్రామ ఠాణాకి అవతలు ఉండేది సర్వే నంబర్. ఇప్పుడేమైంది, మేమన్నీ సర్వే నంబర్ ఈ సొత్తు చేయదు కదా, సర్వే నంబర్ అంటే ఈ సొత్తు చేసేది. ఇవన్నీ ఒకటి ఇంట్లో ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు కూడా నాకేం చెప్తుంది, నాకేం లాభం, ఎందుకు చేయాల అనేది కానీ వాడు అట్లా చేసేది సాధిస్తామంటే కొనాలా మొదలుగా. దేవుడు ఏమన్నా మనకు మొబైల్లో ఫోన్ చేసి చెప్పి నీకు నేను ఆయుష్, నువ్వు గట్టిగా ఉంటావు, సాధించాలి, ఇష్టం వచ్చినట్టు సాధించవచ్చు, సాధించవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతామంటే తెలియదు, ఊరిపోయి సాధించదు. చెప్తుంటే మంచిదేమన్నా చేయాలి, ఎవడేమన్నా చెప్పుకోండి, సహాయం చేసుకొని రేపు ఎవరు రివర్స్ మాట్లాడుకోండి. మందే మాట్లాడాలి, మంది సహాయం తీసుకుని ఎంతమందికి ఉండాలి, పోతే పోయితే మన సహాయం అయింది కదా, మన లెక్క బాగుంటే దేవస్థానంది మీరు తలకాయ చేసుకోకుండా ఫస్ట్ అనుకుంటే తాపత్రులు క్లియర్ చేసుకుంటాం, గ్రామ ఠాణా చేసుకుంటాం, దీన్ని రెవెన్యూ గ్రామాన్ని చేయాలి. స్కూల్లో కొంచెం బాకీ ఉంది, అది గురించి చెప్పా ఎక్కడ పోయి మనరమ్మా అంతే కదా, ఏమి ఊళ్ళో సమస్య బాగా ఎట్లా సులువాయా గొడెట్టి ఉంటుంది అంటే మీరు కొట్లాడుకుంటాం. ఈ ఊరు మీద మీకు పార్టీ, ఈ ఊరు ఇట్లు కొలిస్తే జాంట్, ఇట్లు కొలిస్తే పెంచుతాం. ఎప్పుడూ రెండు గ్రూపులు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఎవరు బాగా చేస్తారు, పోలీసు వాళ్ళు ఓటర్ నిర్వాహకులు అవుతారా?